కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన మహోత్సవ వేడుకలు ఏప్రిల్ 26 ఆదివారం జరుగుతాయని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రధాన కార్యదర్శి దిండుకుర్తి నరసింహులు తెలిపారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 25న శ్రీ వాసవి ఉమెన్స్ అసోసియేషన్ వారిచే ఉదయం 10 గంటలకు వాసవి వ్రతం జరుగుతుందన్నారు. వ్రతం నందు పాల్గొనదలిచిన మహిళలు పసుపు, కుంకుమ, విడిపూలు, అక్షింతలు, పండ్లు, టెంకాయలు, అగరబొత్తులు, విస్తరాకులతో పాటు బియ్యం తీసుకుని రావాలని అన్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రధాన కార్యదర్శి దిండుకుర్తి నరసింహులు ఇంటి దగ్గర నుంచి అమ్మవారికి సారి ఉదయం 6:30 గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, కలశ పూజ, 102 గోత్ర పూజ, ఉదయం 8 గంటలకు హోమం, 9 గంటలకు పూర్ణాహుతి, 9:30కు అమ్మవారి అభిషేకం, ఉదయం 11 గంటలకు అలంకారం, పూజ, మంత్రపుష్పం, హారతి, తీర్థప్రసాదం వినియోగం జరుగుతుందన్నారు. సాయంత్రం 6 గంటలకు మెరవాణి, ఆర్యవైశ్య సంఘం వారిచే అమ్మవారి జన్మదినానికి ఇచ్చేసిన భక్తులకు 3 పూటల ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. సాయంత్రం 6 గంటలకు తిరుపతి కొత్త వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి గుడి వద్ద నుంచి అమ్మవారి ఊరేగింపు జరుగుతుందని చెప్పారు. అమ్మవారి ఊరేగింపునందు ఆర్యవైశ్య సంఘం వారిచే ప్రత్యేక ఆకర్షణగా దాదాపు 324 మంది ఆర్యవైశ్య మహిళా మనులచే త్రిశక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి పుష్పాభిషేకం జరుగుతుందన్నారు. ఈ ఊరేగింపు కార్యక్రమం వాసవి స్వచ్ఛంద సేవా సంస్థ వారిచే నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సోదర సోదరిమణులందరూ ఊరేగింపులో పాల్గొని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గుప్తా, మహేష్, సుకుమార్, నామ రాజేష్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవము, వాసవి జయంతి 26వ తారీఖు ఆదివారం రోజు వైశాఖ శుద్ధ దశమి. ఆ రోజున కొత్త వీధిలో ఉన్నటువంటి ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అనేక రకాలైనటువంటి పూజాది కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలకి తిరుపతిలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరినీ, అలాగే అమ్మవారి భక్తులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయము. చాలామంది అమ్మవారి భక్తులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. 24వ తారీఖు శుక్రవారం రోజు సాయంకాలం అమ్మవారి జీవిత చరిత్రకు సంబంధించిన క్విజ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్విజ్ 3 దశలుగా ఉంటుంది. ఆ క్విజ్లో ఉత్తీర్ణత అంటే టాప్ 3కి ఆలయ మర్యాద అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే శనివారం రోజు 25వ తారీఖు ఉదయం వాసవి వ్రతం. ఎందుకంటే అమ్మవారికి సంబంధించిన వ్రతాన్ని ఆచరించి మరుసటి రోజు అమ్మవారి జయంతి జరపడం అనేది ఆలయం సంప్రదాయంగా కొనసాగిస్తున్నాం. ఆదివారం రోజు ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి నిత్య పూజలతోటి స్టార్ట్ అయ్యి 8 గంటలకి హోమము, అలాగే అభిషేకం ఉంటుంది. అభిషేక అనంతరం 102 మంది గోత్రీకులు అమ్మవారితో పాటు ఎవరైతే ఆత్మాహుతి చేసుకున్నారో చరిత్ర ప్రకారం ఆ 102 గోత్రీకుల కన్యపిల్లలకి కన్యకల పూజ అనేది ఉంటుంది. సాయంకాలం పూజల్లో అమ్మవారి గ్రామోత్సవం అంటే మెరవని ఉంటుంది. ఈ మెరవనిలో తిరుపతిలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా పాల్గొనవలసిందిగా, అలాగే అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా, అలాగే భక్తులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా పేరు పేరున ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఆ రోజు అమ్మవారి అభిషేకానికి, అలాగే సాయంకాలం జరిగే విశేషమైనటువంటి ఊరేగింపుకి ప్రత్యేకంగా మన తిరుపతి ఎమ్మెల్యే గారు విచ్చేయటకు కూడా తెలియజేశారు. అలాగే పెళ్ళికుల గోత్రంలో జన్మించిన ఆమెకి పెళ్ళికుల గోత్రం వాళ్ళచే విశేషమైన పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. అలాగే ఊరేగింపులో ప్రత్యేకంగా 324 మంది మహిళల చేత అమ్మవారికి పుష్పాభిషేకం అనే కార్యక్రమాన్ని కూడా వినూత్నంగా చేయడానికి కూడా ఒక ప్రయత్నం అయితే ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాల అన్నింటిలో కూడా అందరూ కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా అందరికీ ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. జై వాసవి మాత.